వచ్చే ఆదివారం జనవరి 18 సాధారణ అమావాస్య కాదు. ఇది పితృదేవతల ఆశీస్సులు లభించే పుష్య అమావాస్య, మౌని అమావాస్య. మీ ఇంట్లోని దారిద్ర్యం తొలగి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ చిన్న కథ తెలుసుకోండి. పితృదేవతల కన్నీటి కథ. పూర్వం ధర్మసేనుడు అనే బ్రాహ్మణుడు తపస్సు కోసం వివాహం చేసుకోకుండా వంశాన్ని ఆపేస్తాడు. ఒకరోజు ఆయన అడవిలో తన పితృదేవతలు చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నరకయాతన పడటం చూస్తాడు. నాయనా, నీవు వంశాన్ని కొనసాగించి పుష్య అమావాస్య నాడు తర్పణాలు ఇవ్వకపోవడం వల్లే మాకు ఈ గతి పట్టింది అని వారు వాపోతారు. వెంటనే ధర్మసేనుడు గృహస్థాశ్రమం స్వీకరించి ఈ అమావాస్య నాడు పితృతర్పణాలు ఇచ్చి వారికి మోక్షం కలిగిస్తాడు. మధ్యలో చిన్న విన్నపం. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు నచ్చినట్లయితే వెంటనే మన వీడియోను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీరు చేయాల్సిన 3 పనులు. 1. మౌనవ్రతం. ఈ రోజు మౌనంగా ఉంటే మనసులోని అలజడి తగ్గి శక్తి పెరుగుతుంది. 2. మనువు జననం. ఇదే రోజున విశ్వ తొలి పురుషుడు మనువు జన్మించారు, అందుకే ఇది చాలా పవిత్రం. 3. దానము. అన్నదానం లేదా వస్త్రదానం చేస్తే పితృదేవతలు నేరుగా ఆశీర్వదిస్తారు. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.